భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు, భారత రాజ్యాంగానికి చెందినటువంటి ఆధారాలు మీకు ఈ లెసన్ లోపల నేను సంక్షిప్తంగా తెలియజేస్తా. మనకి ఈ భారత రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించడంతో పాటు మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటువంటి రోజుల లోపల రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో 1939 నుంచి 1945 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే మనకి ఒక ప్రకటన చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటన్కి సహకారాన్ని అందించినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత, యుద్ధం పూర్తయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రసాదించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి వచ్చింది. దీన్ని మంత్రిత్రయ రాయబారం అని పిలుస్తాం. ఈ మంత్రిత్రయ రాయబారం భారతదేశానికి వచ్చి భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించండి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోండి, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి అంశాలని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఒక ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా 1946 లోపల భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల లోపల రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి యొక్క సమావేశం 1946 డిసెంబర్ 9వ తేదీన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా అనేటువంటి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా అంబేద్కర్ని, ఆయనతో పాటు 7 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక రచనా కమిటీని, డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమావేశమై లేదా సమావేశ కాలంలో ఇది భారత రాజ్యాంగాన్ని రూపొందించి 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం. ఈ విధంగా ఆమోదించినటువంటి రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నాడు మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల విషయాల్ని భారత రాజ్యాంగంలోకి స్వీకరించడం జరిగింది. అంటే భారతదేశ ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా ఏ విషయాలైతే ఉన్నాయో ఆ అనేక రకాలైనటువంటి విషయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాల నుంచి కొన్ని మంచి విషయాలు, భారతదేశానికి అవసరమైనటువంటి విషయాల్ని గ్రహించడం జరిగింది. ఆ విధంగా భారత రాజ్యాంగం లోపలికి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి విషయాల్ని మొత్తాన్ని కూడా గ్రహించారు. కాబట్టి మనం మొట్టమొదటిసారిగా ఏం తీసుకుందామంటే భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి ఏ అంశాలను స్వీకరించింది అనేటువంటి విషయాలు తీసుకుందాం. మనకి ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైనది భారత రాజ్యాంగం. సుమారు 60 రాజ్యాంగాలని అధ్యయనం చేసే భారత రాజ్యాంగ రూపకల్పన జరిపారు. అంటే ప్రపంచ లోపల ఉన్నటువంటి సుమారు 60 దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన దేశ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్నున్నాయి అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగం లోపల మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి, 395 అధికరణాలు ఉన్నాయి. కొత్తగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 4 షెడ్యూల్స్ని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశాల లోపల అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి అనేక విషయాలని భారత రాజ్యాంగంలోకి గ్రహించడం జరిగింది. ఉదాహరణకి మీరు చూడండి, దీనిని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీగా పేర్కొంటారు. అట్లాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి,
గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, పరిపాలనా అంశాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్వీకరించారు అంటే 1935 భారత రాజ్యాంగం నుంచి స్వీకరించారు. కాబట్టి 1935 భారత రాజ్యాంగ చట్టంలోని అనేక అంశాలు మనకి భారత రాజ్యాంగంలో స్వీకరించడం జరిగింది. ఇక రెండోది, బ్రిటన్ రాజ్యాంగం నుండి ఏ ఏ అంశాలు స్వీకరించారు అనే విషయం తీసుకుందాం. మనకి భారతదేశాన్ని దాదాపు ఒక 200 సంవత్సరాలకు పైగా పరిపాలించింది బ్రిటన్. కాబట్టి బ్రిటన్ ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టింది. ఆ పద్ధతులన్నీ కూడా బ్రిటన్ నుంచి మనకి వారసత్వంగా వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు వీటన్నిటిని కూడా మనం భారతదేశ రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. మనకి భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ఉంది. నామమాత్రమైనటువంటి రాష్ట్రపతి లేదా వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా, రాష్ట్రపతి రాజ్యాధినేతగా లేదా రాజ్యాంగాది అధిపతిగా 2 రకాలైనటువంటి కార్యనిర్వాహక వర్గాలు మనకు పార్లమెంటరీ ప్రభుత్వం లోపల ఏర్పాటు చేశారు. ఇందులో వాస్తవ కార్యనిర్వాహక వర్గాన్ని ప్రధానమంత్రి మంత్రిమండలి అని పిలిస్తే, నామమాత్ర కార్యనిర్వాహక వర్గాన్ని మనం రాష్ట్రపతిని నామమాత్రమైనటువంటి కార్యనిర్వహణాధికారిగా పేర్కొంటాం. కాబట్టి బ్రిటన్ యొక్క రాణిని భారతదేశం యొక్క రాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బ్రిటన్లో ప్రధానమంత్రి మంత్రిమండలి ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా భారతదేశంలో కూడా మనకి ప్రధానమంత్రి మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బ్రిటన్లో ఏ విధంగా అయితే ద్విసభ విధానం ఉందో, ఒకటి ఎగో సభ హౌస్ ఆఫ్ లార్డ్స్, దిగో సభ హౌస్ ఆఫ్ కామన్స్, 2 సభలు బ్రిటన్లో ఏ విధంగా ఉన్నాయో భారతదేశంలో కూడా ఎగో సభ, రాజ్యసభ, దిగో సభ, లోక్సభ అనేటువంటి ద్విసభ విధానాన్ని భారతదేశం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించినటువంటి వాటి లోపల ఏకపౌరత్వం ఒకటి. ఏకపౌరత్వం అంటే దేశం మొత్తానికి కూడా ఒకే పౌరసత్వం ఉండటం. సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అన్ని రంగాలకి సమానంగా వర్తిస్తుంది, ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు అని చెప్పేటువంటి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఈ కాన్సెప్ట్ని ఏవి డైసీ, బ్రిటన్కు చెందినటువంటి ఏవి డైసీ అనేటువంటి ఆయన ది లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేటువంటి గ్రంథం లోపల ఈ కాన్సెప్ట్ను తెలియచేశాడు. కాబట్టి భారతదేశం లోపల సమన్వయ పాలన ఉంది. క్యాబినెట్ ప్రభుత్వం మనకు తెలుసు, మంత్రుల్ని మనం సాధారణంగా 3 రకాలుగా పేర్కొంటాం. క్యాబినెట్ మంత్రులని, స్టేట్ మంత్రులని, సహాయ మంత్రులని 3 రకాలైనటువంటి మంత్రులుగా పేర్కొంటాం. ఈ విధానాన్ని కూడా మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించాం. శాసనసభ్యుల యొక్క హక్కులు, ఆ తర్వాత ఎన్నికల వ్యవస్థ, శాసన నిర్మాణ ప్రక్రియ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. ఇక అటార్నీ జనరల్, రిట్స్ జారీ చేసే విధానం, రిట్లు జారీ చేసేటువంటి విధానం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుందని చెప్పాం. ఒకటి ఏమిటి అంటే హేబియస్ కార్పస్ అని, సెర్సియోరారీ అని, మాండమస్ అని, కోవారెంటో అని ఈ రిట్లని సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఇక దిగువ సభ ఆధిక్యత, ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ, దిగువ సభకి మంత్రిమండలి బాధ్యత వహించటం, ఉద్యోగుల ఎంపిక పద్ధతులు, ఉద్యోగి స్వామ్యం, దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించటం, ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచే తీసుకున్నాం. కాబట్టి అందుకోసమే దీన్ని వెస్ట్ మినిస్టర్ మోడల్ అని పిలుస్తాం. వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే బ్రిటన్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఏ సాంప్రదాయాలు అయితే అమలు జరుగుతున్నాయో అదే రకమైనటువంటి సాంప్రదాయాల్ని భారతదేశంలో మనం అమలు చేస్తున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే రోజుల్లో చార్టర్డ్ యాక్ట్ 1793 చార్టర్డ్ యాక్ట్ నుంచి లేదా 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటింగ్ చౌన్స్ఫర్డ్ సంస్కరణలు లేదా
1935 భారత రాజ్యాంగ చట్టం. అంటే ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నిటినీ కూడా మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ సాంప్రదాయాలుగా వీటిని మార్చుకొని వీటిని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క మోడల్ని వెస్ట్మినిస్టర్ మోడల్ని పిలుస్తాం. వెస్ట్మినిస్టర్ మోడల్ అంటే మనం బ్రిటన్ నుంచి అనేక రకాలైనటువంటి విషయాల్ని స్వీకరించడం జరిగింది. దీని తర్వాత ఉన్నటువంటి అమెరికా రాజ్యాంగం నుండి మనం ఏ విషయాలు స్వీకరించాం అనే విషయం తీసుకుందాం. అమెరికా రాజ్యాంగం నుండి అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే లిఖిత రాజ్యాంగం. మనకు తెలుసు ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగంగా పేర్కోవచ్చు. 1787లో ఫిలడెల్ఫియా సమావేశం లోపల అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఫిలడెల్ఫియా సమావేశంలో అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1789 నుండి అమెరికాలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. యుఎస్ఏగా ఏర్పడింది. అంటే 13 రాష్ట్రాలతోటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి దేశంగా అమెరికా 1789లో ఏర్పడింది. కాబట్టి అమెరికా నుంచి మనం లిఖిత రాజ్యాంగాన్ని స్వీకరించాం. అట్లాగే అమెరికా రాజ్యాంగం నుంచే ప్రాథమిక హక్కుల ప్రకటనని మనం స్వీకరించాం. మనకి ప్రాథమిక హక్కుల యొక్క ప్రస్తావన అమెరికా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. మనకి బ్రిటన్లో కూడా బిల్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. మాగ్నా కార్టా అంటాం, 1215 మాగ్నా కార్టా అని చెప్పి పిలుస్తాం. అట్లాగే భారతీయ మాగ్నా కార్టా ఏమిటి అంటే మన యొక్క ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి ఈ హక్కుల ప్రకటనని మనం స్వీకరించడం జరిగింది. ఇక రాజ్యాంగ ఆధిక్యత అంటే మనది దృఢమైనటువంటి రాజ్యాంగ లక్షణంగా దీన్ని స్వీకరించాం. ప్రవేశిక మనకి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు, భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు మొత్తం కూడా మనం ప్రవేశిక లోపల పొందుపరుచుకున్నాం. ఈ ప్రవేశికని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. అమెరికాలో ఏమంటారు అంటే వి ది పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే పదాలతోటి అమెరికా రాజ్యాంగం ప్రారంభమవుతుంది. అట్లాగే భారత రాజ్యాంగం కూడా వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతో స్టార్ట్ ఉంది. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము సర్వసత్తాక గణతంత్ర అనేటువంటి విధంగా భారత రాజ్యాంగం లోపల ప్రవేశిక అనేటువంటి పదాన్ని మనం చేర్చడం జరిగింది. అట్లాగే న్యాయ సమీక్షాధికారాన్ని కూడా అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. న్యాయ సమీక్షాధికారం అంటే ఏమని చెప్తున్నామంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంటు కానీ శాసనసభలు కానీ చట్టాలు రూపొందించినట్లయితే ఆ చట్టాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటిని తిరస్కరించడాన్ని మనం న్యాయ సమీక్షాధికారం అనే పేరుతో చెప్తాం. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లేదని, ఆ విధంగా చట్టాలు తయారు చేస్తే అవి చెల్లవని న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకటించడాన్నే మనం న్యాయ సమీక్షాధికారం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఇక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను కూడా మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. మనకు తెలుసు స్వతంత్ర ప్రతిపత్తి భారతదేశానికి ఎందుకు అవసరం వచ్చింది అంటే భారతదేశంలో సమైక్య లక్షణాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా అనేక రాష్ట్రాలు ఇవన్నీ ఉండడం వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు నిష్పక్షపాతంగా పరిశీలన చేయడానికి, తీర్పులు ఇవ్వడానికి, రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు కానీ లేదా ఇంకా ఏమని చెప్పచ్చు అంటే మనకి రాజ్యాంగానికి అర్థ వివరణ విషయంలో కానీ ఆ తీర్పుల్ని చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే మనకి న్యాయస్థానానికే ఉంది. మనం న్యాయ సమీక్షాధికారం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని కూడా మనం ఎక్కడి నుంచి స్వీకరించాము అంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం. అట్లాగే న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ, ఉపరాష్ట్రపతి పదవి, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం, ఆ తర్వాత దేశాధినేత పేరు మీదుగా పరిపాలనా వ్యవస్థను నిర్వహించడం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎక్కడి స్వీకరించామంటే
అమెరికా రాజ్యాంగం నుండే ఈ విషయాలన్నింటినీ కూడా స్వీకరించాం. ఇక అమెరికా తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి దేశం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మనం ఉమ్మడి జాబితా, ఆ తర్వాత మనకు తెలుసు ఉమ్మడి జాబితా అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మనం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాలని 3 జాబితాలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి కేంద్ర జాబితా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు, రాష్ట్ర జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అధికారాలు, ఉమ్మడి జాబితా అంటే కేంద్ర రాష్ట్రాలకి ఈ రెండింటికి చెందినటువంటి అధికారాలని ఉమ్మడి జాబితా లోపల చేర్చడం జరిగింది. ఇక ఉభయ సభల సంయుక్త సమావేశం కానీ, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు, అంతర్రాష్ట్ర వాణిజ్యం, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించాం. ఇంకోటి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఆదేశిక సూత్రాలు. ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాల్ని రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, మనం రాష్ట్రపతిని బదిలీ చేసే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని బదిలీ చేసే ఒక ఓటు పద్ధతి అంటాం. ఈ బదిలీ చేసే ఒక ఓటు పద్ధతి అనేటువంటి విధానాన్ని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. అట్లాగే రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేసే విధానం, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని మనం ప్రధానంగా ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇక దీని తర్వాత దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ విధానం, మనకి రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, రాజ్యాంగాన్ని సవరించేటువంటి పద్ధతులు, రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక విధానం. రాజ్యసభ సభ్యుల్ని సాధారణంగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఈ విధానాన్ని కూడా మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఇక సోవియట్ రష్యా రాజ్యాంగం నుండి తీసుకుంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఆదర్శాలు, ఇవి మనం ప్రవేశికలో చేర్చాం. ప్రవేశికలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అనేటువంటి ఆదర్శాలని చేర్చడం జరిగింది. అట్లాగే సామ్యవాద సూత్రాలు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ సామ్యవాద సూత్రాల యొక్క ప్రాధాన్యతను గుర్తించి భారత రాజ్యాంగం లోపల వీటిని పొందుపరచడం జరిగింది. అట్లాగే ప్రాథమిక విధులు కూడా మనం సోవియట్ రష్యా యొక్క రాజ్యాంగం నుండి రూపొందించడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికా విధానాన్ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సోవియట్ రష్యా నుంచే తీసుకున్నాం. ఎందుకంటే నెహ్రూ ఒకసారి 1927లో రష్యాకు వెళ్ళినప్పుడు రష్యాలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఆయన మంత్రముగ్ధుడై భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం లోపల కూడా ప్రణాళికా విధానాన్ని అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రణాళికా విధానాన్ని భారతదేశం లోపల ప్రవేశపెట్టారు. ఆ విధంగా పంచవర్ష ప్రణాళికల్ని నెహ్రూ యొక్క ఆలోచన విధానాల నుంచి రష్యా నుంచి ప్రభావితుడై భారతదేశంలో ఆ విధానాలు ప్రవేశపెట్టారు. ఇక ఇంకోటి ఏమిటి అంటే జపాన్ రాజ్యాంగం నుండి మనకి చట్టం నిర్ధారించిన పద్ధతి, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, అంటే చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి అనేటువంటి అంశాన్ని కానీ ఆర్టికల్ 21 ప్రకారం జీవించేటువంటి హక్కుని కానీ ఈ రెండింటి కూడా మనం ఎక్కడి నుంచి స్వీకరించామంటే జపాన్ నుంచి స్వీకరించాం. ఇక కెనడా రాజ్యాంగం నుండి అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందడం. అవశిష్టాధికారాలు అన్నప్పుడు చూడండి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాలలో చెందని అంశాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని అవశిష్టాధికారాలు అంటారు. ఈ అవశిష్టాధికారాలు ఎవరికి చెందుతాయి అంటే కేంద్రానికి చెందుతాయి అనేటువంటి ఈ అంశాన్ని మనం కెనడా నుంచి గ్రహించడం జరిగింది. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాని కోరుతారు. ఎందుకంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాని ఏవైనా ధర్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నప్పుడైతే ఆ విషయాల లోపల తీసుకుంటారు. అట్లాగే కేంద్రం ద్వారా గవర్నర్లను నియమించటం, అంటే గవర్నర్ల నియామక పద్ధతి కానీ బలమైనటువంటి కేంద్రం గల సమైక్య విధానాన్ని కానీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము.
ఇంకొకటి ఏమిటి అంటే జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయటం. మనకి జర్మనీ రాజ్యాంగం నుండి మనం అతి ప్రధానంగా తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి అంటే మనకి జర్మనీ రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి వాటి లోపల అత్యవసర పరిస్థితికి చెందినటువంటి విషయాలు మనకు తెలుసు. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు మనకి 352 నుంచి 360 వరకు రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉన్నాయి. 352వ ప్రకరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించటం, 356వ అధికరణం ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం, 360వ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించటం. ఈ 3 అత్యవసర పరిస్థితి ప్రకరణాల్ని మనం అంటే 352 నుంచి 360 వరకు ఉన్నటువంటి ఈ ప్రకరణాలని జర్మనీలోని వైమార్ అనేటువంటి రాజ్యాంగం నుంచి గ్రహించాం. కాబట్టి ఇవి రాష్ట్రపతి యొక్క అధికారాలకు సంబంధించినటువంటివిగా చెప్పచ్చు. ఇక ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయటం అంటే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల్ని తాత్కాలికంగా నిలుపుదల చేసేటువంటి పద్ధతి. ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి మనం అతి ముఖ్యంగా గ్రహించినటువంటి ఏమిటి అంటే ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఆదేశాలు. కాబట్టి ఈ ప్రవేశికలో మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలతోటి కలిసిమెలిసి జీవిస్తాం అని మనం ప్రవేశికలో రాసుకున్నాం. అసలు ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ భావాలు మనకు తెలుసు. ఫ్రెంచ్ విప్లవం, ఫ్రాన్స్లోనే జరిగినటువంటి విప్లవాన్ని ఫ్రెంచ్ విప్లవం అంటాం. ఎందుకంటే ఫ్రాన్స్ యొక్క పూర్వనామం ఫ్రెంచ్. 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. సాంఘిక సమానత్వం కోసం జరిగిన ఒకే ఒక విప్లవం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవంలోని హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్, మానవ హక్కుల ప్రకటన మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదాన్ని ఈ ప్రపంచానికి అందించింది. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్య లక్షణం అయిపోయింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే సోదరభావం, అంటే మానవులంతా సమానం, మానవులందరికీ సమానంగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉన్నాయని చెప్పేటువంటి ఈ కాన్సెప్టు ఫ్రెంచ్ విప్లవం ద్వారా వచ్చింది. దీన్ని మనం భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది. గణతంత్ర విధానం అంటే రిపబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను నేను మీకు. ఏ దేశాధినేతనైతే, ఏ రాజ్యాధినేతనైతే ప్రజలు చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకుంటారో ఆ రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు. ఉదాహరణకి రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటున్నాం. కాబట్టి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం కాబట్టి భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. ఒకవేళ రాచరికం కనుక ఉన్నట్టయితే, రాజు కనుక ఉన్నట్టయితే దాని గణతంత్ర రాజ్యంగా పిలవము. బ్రిటన్ గణతంత్ర రాజ్యం కాదు, జపాన్ గణతంత్ర రాజ్యం కాదు. ఎందుకంటే జపాన్లో వారసత్వంగా రాచరికం వస్తుంది, బ్రిటన్లో వారసత్వంగా రాచరికం వస్తున్నది. కానీ భారతదేశం లోపల మనకి వారసత్వంగా రాజు లేకపోవడం వల్ల, రాజు యొక్క వారసులు లేకపోవడం వల్ల మనం రాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేసి రాష్ట్రపతిని మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోవడంతో భారతదేశం గణతంత్ర రాజ్యం అయిపోయింది. అట్లాగే తాత్కాలిక సభాధ్యక్షుల యొక్క నియామకం కూడా జరుగుతుంది. కాబట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల లోపల మనకి అతి ముఖ్యమైనటువంటి దేశాల లోపల మనకి భారతదేశం ఒకటి. భారతదేశం లోపల మనకి ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల లోపల ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి అంశాలని భారతదేశ రాజకీయ పరిస్థితులకు అనుగుణమైనటువంటి అంశాలని భారత రాజ్యాంగంలోకి గ్రహించి వీటన్నిటి కూడా భారతదేశం లోపల మనం అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే మనకి భారత రాజ్యాంగం యొక్క ఆధారాలు తీసుకుందాం. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణాఫ్రికా, సోవియట్ రష్యా, ఇట్లా ప్రపంచం లోపల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను తీసుకొని మనం భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అయితే ఈ విధంగా రూపొందించుకునేటువంటి రాజ్యాంగం మనకి 1950
జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. 50 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి ఈ రాజ్యాంగం యొక్క రచనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగ రచనకైనటువంటి ఖర్చు ఎంత అంటే 64 లక్షల రూపాయలు రాజ్యాంగం యొక్క రచనకైనటువంటి ఖర్చు. ఇక 1950 జనవరి 24వ తేదీన భారత రిపబ్లిక్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకున్నారు. జనగణమన గీతాన్ని, వందే మాతర గీతాన్ని అదే రోజు మనం ఆమోదించాం. అంటే భారతదేశం యొక్క జాతీయ గీతంగా జనగణమన గీతాన్ని, మనకు తెలుసు జనగణమన గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనేటువంటి గ్రంథం లోపల ఆయన దీన్ని రచించడం జరిగింది. మొదటి భారత రాష్ట్రపతిగా మనం ఎవరిని ఎన్నుకున్నాము అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకొని 1950 నుంచి భారత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. అయితే ఆ విధంగా అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అనే విషయం తీసుకుందాం. ఇక భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఒకటి ఏమిటి అంటే సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగంగా చెప్తా ఉన్నాం. అంటే భారత రాజ్యాంగం అనేది సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో కల్లా అతి పెద్దది. హెచ్వి కామత్ రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు. ఎందుకంటే మన యొక్క రాజ్యాంగం ఏనుగుతో పోల్చారు కాబట్టి మనది ఏనుగంత పెద్ద రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. అందుకోసమే ఐరావతం భారత రాజ్యాంగ పరిషత్ గుర్తు. రెండవది ఏమిటి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ప్రకరణాలు, 8 షెడ్యూళ్ళు, 3 అనుబంధాలు, 22 భాగాలు విభజించి మొత్తం 403 పుటలలో ఉంది. అంటే పేజెస్ 403 పేజెస్ లోపల భారత రాజ్యాంగం ఉంది. అయితే ప్రస్తుతం 465 ప్రకరణాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి భాగాలు ఎన్ని అంటే 25 భాగాలు. అయితే అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం. దీనిలో 7 అధికరణాలు మాత్రమే ఉన్నాయి. నేను అనుకుంటా అమెరికా రాజ్యాంగం ఓ 12-13 పేజీలు ఉంటుంది. ఆస్ట్రేలియా రాజ్యాంగంలో 128 అధికరణాలు ఉన్నాయి. కెనడా రాజ్యాంగంలో 147 అధికరణాలు మాత్రమే కెనడా రాజ్యాంగంలో ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగంలో మాత్రం 465 అధికరణాలు అని చెప్తున్నాం. అమల్లోకి వచ్చినాడు 395 అధికరణాలు ఉన్నాయి. ఇప్పుడు 12 షెడ్యూల్స్ భారత రాజ్యాంగంలో ఉన్నాయని చెప్తున్నాం. ఇక రెండో లక్షణాన్ని ఏమని చెప్పచ్చు అంటే ప్రవేశిక. దీనిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. మనం ఏమంటామంటే దీన్ని పీఠిక అని, ప్రవేశిక అని పిలుస్తాం. మనకి ఈ పీఠిక లేదా ప్రవేశిక దేని గురించి తెలియచేస్తుంది అంటే రాజ్యాంగ ఆశయాలను గురించి తెలియచేస్తుంది. రాజ్యాంగ లక్ష్యాలను గురించి పీఠిక అనేటువంటిది తెలియచేస్తుంది. కాబట్టి ఈ పీఠికకి ఇప్పటి వరకు ఒకే ఒక సవరణ జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలని ప్రవేశిక లోపల చేర్చారు. ఎప్పుడు అంటే 1976 లోపల ఈ 3 పదాలని కూడా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏ పదాలతో స్టార్ట్ అవుతుంది అంటే ఇంతకుముందు చెప్పుకున్న మనం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, భావ ప్రకటనలో విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని చేర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతీయ ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ
సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకొనుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949 మన రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాం. ఇది రాజ్యాంగ ప్రవేశిక. రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశ ఆశయాలన్నీ చెప్పారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది గణతంత్ర దేశం, ఇది సర్వసత్తాక రాజ్యం, ఇది ప్రజాస్వామ్య రాజ్యం, ఇది లౌకిక రాజ్యం, ఇది సమగ్రత కలిగినటువంటి దేశం. ఈ దేశంలో సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయాన్ని కల్పిస్తాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కల్పిస్తాం. వీటిని సాధించడమే భారత రాజ్యాంగం యొక్క ఆశయంగా మనకు మనంగా ప్రకటించుకొని నవంబర్ 26, 1949 సంవత్సరం లోపల దీన్ని మనం అమలుకు తీసుకొచ్చుకున్నాం. అంటే ఒక రకంగా భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక భారతదేశం యొక్క ఆశయాలని, భారతదేశం యొక్క లక్ష్యాలని ప్రకటించినటువంటిది ఏమిటి అంటే పీఠిక లేదా దీని యొక్క ప్రవేశిక అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఇప్పటి వరకు ప్రవేశికకి ఒకే ఒక సవరణ జరిగింది. ఆ సవరణ 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ ద్వారానే మనకి లౌకిక, సామ్యవాద, సమగ్రత అనేటువంటి ఈ 3 పదాలని భారత రాజ్యాంగం లోపల చేర్చడం జరిగింది అని చెప్పచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక దాన్ని ఏమని చెప్తున్నాము అంటే దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం అని చెప్తున్నాం. భారత రాజ్యాంగంలో 2 లక్షణాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం సాధారణమైనటువంటి సమయాల లోపల అదృఢ రాజ్యాంగంగా పనిచేస్తుంది, అసాధారణమైనటువంటి సమయాల లోపల దృఢ రాజ్యాంగంగా పనిచేస్తుంది. దృఢ రాజ్యాంగం అంటే సులభంగా సవరించడానికి వీలు లేని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. సులభంగా సవరించడానికి వీలైనటువంటి రాజ్యాంగాన్ని అదృఢమైనటువంటి రాజ్యాంగం అని చెప్తారు. అందుకోసమే భారత రాజ్యాంగం దృఢమైన స్వభావాన్ని, అదృఢమైనటువంటి స్వభావాన్ని, 2 స్వభావాల్ని కలిగి ఉంది. అందుకోసమే కొన్ని సాధారణమైనటువంటి విషయాల్ని పార్లమెంట్ హాజరైనటువంటి సభ్యుల లోపల 2/3 మెజారిటీ తోటి పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే సవరణ చేస్తుంది. కానీ మౌలిక రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నప్పుడు మాత్రం రాష్ట్రాలతో పాటు, కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా రాజ్యాంగ సవరణలో పాల్గొనాలి. అది దృఢమైనటువంటి రాజ్యాంగ సవరణ పద్ధతి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా సులభంగా సవరించే పద్ధతి అదృఢ రాజ్యాంగ పద్ధతి, సులభంగా సవరించడానికి వీలు లేని పద్ధతి అదృఢమైనటువంటి రాజ్యాంగ పద్ధతి. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి పద్ధతుల్ని మనకి భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. అట్లాగే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్పు చేయాలని పార్లమెంటుతో పాటు సగం రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే పార్లమెంట్ ఆమోదించాలి, పార్లమెంటుతో పాటు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. దీన్నే దృఢమైనటువంటి లక్షణం అంటారు. మిగిలిన విషయాలని పార్లమెంటు మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీన్నే అదృఢ రాజ్యాంగం అనేటువంటి పేరుతోటి పిలవడం జరుగుతుంది. దీని తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం. మనకి భారతదేశం బ్రిటన్ దేశం నుండి వెస్ట్ మినిస్టర్ మోడల్ ప్రభుత్వ విధానాన్ని స్వీకరించింది. రాజ్యాంగంలో ఎక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం అని పేర్కొనలేదు. కాబట్టి ఎక్కడ కూడా పార్లమెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. అయితే బ్రిటన్ మాదిరిగా రాజ్యాంగాధినేతగా రాష్ట్రపతి, నామమాత్ర కారణాధికారిగా ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి, వాస్తవ కారణాధికారిగా పేర్కొంది. అంటే మనకి రాజ్యాంగం లోపల మనకి పార్లమెంటరీ ప్రభుత్వం అని పేర్కోకపోయినా రాజ్యాధినేత ఎవరు అంటే రాష్ట్రపతి, ప్రభుత్వాధినేత ఎవరు అంటే ప్రధానమంత్రి. కాబట్టి ఇద్దరు అధినేతలు మనకి భారత పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం లోపల కనిపిస్తారు. యావత్తు పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుంది. నిజానికి పరిపాలనని నిర్వహించేది, నిర్ణయాలు తీసుకునేది, అమలు చేసేది ఎవరు అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి ఆ నిర్ణయాలన్నింటినీ కూడా
అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ ముగ్గురిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే పార్లమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ పార్లమెంటు ప్రభుత్వం భారతదేశం లోపల అమల్లో ఉంది అని చెప్పచ్చు. ఏకకేంద్ర లక్షణాలు కలిగిన సమైక్య వ్యవస్థ ఒక భారత రాజ్యాంగం యొక్క లక్షణాల లోపల ఒక లక్షణంగా పేర్కోవచ్చు. చూడండి, భారత రాజ్యాంగం 1వ ప్రకరణం భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. ఫెడరల్ అనే పదం రాజ్యాంగంలో లేదు. కానీ భారతదేశంలో ఫెడరల్ లక్షణాలు ఉన్నాయి. సమైక్య ప్రభుత్వానికి చెందినటువంటి లక్షణాలు భారతదేశంలో ఉన్నాయి. చూడండి, మన రాజ్యాంగంలో ఎక్కడ ఫెడరల్, సమైక్య అనే పదం ఉపయోగించబడలేదు. సాధారణ పరిస్థితుల్లో సమైక్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఎలా పనిచేస్తుంది అంటే సాధారణమైనటువంటి పరిస్థితుల్లో సమైక్య ప్రభుత్వంగా పనిచేస్తుంది. అసాధారణమైనటువంటి పరిస్థితుల లోపల ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే భారతదేశంలో సమైక్య లక్షణాలు ఏంటి? మీరు చూడండి, లిఖిత రాజ్యాంగం ఒక సమైక్య లక్షణం. దృఢ రాజ్యాంగం సులభంగా సవరించడానికి వీలు లేని రాజ్యాంగం. ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కేంద్రం, రాష్ట్రం అందరూ కలిసి సవరించాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో జిఎస్టీ బిల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించింది. జిఎస్టీ బిల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, రాష్ట్రాలు కూడా ఆమోదించినాయి. రాష్ట్రాలు, కేంద్రం ఆమోదించిన తర్వాత జిఎస్టీ బిల్ అమల్లోకి వచ్చింది. ఇది దృఢమైనటువంటి లక్షణంగా చెప్పచ్చు. అధికారాల విభజన, మనకి అధికారాల యొక్క విభజన మనకి స్పష్టంగా కేంద్ర రాష్ట్రాల యొక్క శాసన అధికారాల్లో పేర్కొంది. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యత గల అంశాలు కేంద్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు స్థానిక విషయాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో, ఈ 2 జాబితాలకు చెందినటువంటి విషయాలన్నీ కూడా ఉమ్మడి జాబితా లోపల, ఈ 3 జాబితాలకు చెందినటువంటి అంశాలని అవశిష్టాధికారాల పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి జాబితాను కూడా ఏర్పాటు చేసి అవశిష్టాధికారాలుగా పేర్కొంది. కాబట్టి అధికారాల విభజన ఓ సమైక్య లక్షణం. 2 స్థాయిల్లో ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది, ఓ ప్రభుత్వం హైదరాబాదులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో, మొత్తం భారతదేశానికి చెందినటువంటి ప్రభుత్వం ఢిల్లీ లోపల ఉంటుంది. కాబట్టి 2 స్థాయిల్లో ప్రభుత్వం ఉండడం అనేటువంటిది సమైక్య ప్రభుత్వం లోపల ఉన్నటువంటి ఓ లక్షణంగా పిలవచ్చు. ఇక స్వాతంత్ర్యం అంటే మనకున్నటువంటి హక్కుల లోపల ఓ భాగంగా చెప్పచ్చు. ఏకకేంద్ర లక్షణాల గురించి తీసుకున్నప్పుడు ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం. మనకి భారతదేశంలో ఒకే రాజ్యాంగం ఉంది, ఒకే పౌరసత్వం ఉంది. అఖిల భారత సర్వీసులు, రాష్ట్రపతి అత్యవసర అవకాశ అధికారాలు, గవర్నర్ నియామకం, ఎన్నికల సంఘం, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ అధికారం, ఇవన్నీ కూడా ఏ లక్షణాలుగా చెప్పచ్చు అంటే ఏకకేంద్ర లక్షణాలుగా చెప్పచ్చు. మనకు తెలుసు ఒకే రాజ్యాంగం ఉంది, ఒకే పౌరసత్వం ఉంది భారతదేశంలో. అఖిల భారత సర్వీసుల్ని యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి అత్యవసర అధికారాలు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి కలిసి నిర్వహించడం జరుగుతుంది. గవర్నర్లకు చెందినటువంటి అధికారం కానీ, ఎన్నికల సంఘానికి చెందినటువంటి అధికారం కానీ, ఇవన్నీ కూడా ఏమని చెప్పచ్చు అంటే మనకి ఏకకేంద్ర లక్షణాలు భారతదేశంలో ఉన్నాయని చెప్పచ్చు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రాథమిక హక్కులు. మనకు తెలుసు ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించినటువంటి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు ఉన్నటువంటి అధికరణాలు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. భారత రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చినాడు మనకి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ఉండగా ప్రస్తుతం 6 హక్కులు మాత్రమే ఉన్నాయి.
దీనికి కారణం ఏమిటి అంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 31వ అధికరణం ప్రకారం ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాడు 7 హక్కులు ఉన్నాయి, కానీ ప్రస్తుతం మాత్రం 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే 7వ హక్కు అయినటువంటి ఆస్తి హక్కుని 1978లో 44వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని తొలగించడం జరిగింది. మనకు ఉన్నటువంటి అది ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు ఏమిటి అంటే 1 సమానత్వపు హక్కు, 2 వ్యక్తి స్వాతంత్ర్యపు హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 విద్య సాంస్కృతిక హక్కు, 5 మత స్వాతంత్రపు హక్కు, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6 హక్కులు కూడా మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అతి ముఖ్యమైనటువంటి హక్కులుగా పేర్కొంటున్నాం. ఈ హక్కులకు భంగం కలిగితే మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం అనేక రకాలైనటువంటి రిట్ల ద్వారా మన యొక్క హక్కుల్ని పొందవచ్చు. రాజ్యాంగం యొక్క లక్షణాల్లో ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఆదేశక సూత్రాలు. ఈ ఆదేశక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించినటువంటి వీటిని భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల అధికరణాలలో లేదా ప్రకరణాలలో ఆదేశక సూత్రాలని వివరించారు. కాబట్టి 4వ భాగంలో వీటిని వివరించడం జరిగింది. సామ్యవాద సమాజాన్ని స్థాపించడానికి ఉద్దేశించినవి మనకి ఆదేశక సూత్రాలు. భారతదేశాన్ని శ్రేయో రాజ్యాంగ సంక్షేమ రాజ్యాంగ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం సలహాల రూపంలో ఆదేశక సూత్రాలని పొందుపరిచారు. కాబట్టి మనం ఆదేశక సూత్రాలు అనేటువంటి వాటిని మనం ఎందుకు భారత రాజ్యాంగంలో పొందుపరిచాం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు భారతదేశాన్ని శ్రేయో రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. శ్రేయో రాజ్యంగా సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినటువంటివే ఏమిటి అంటే ఈ ఆదేశక సూత్రాలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలు ఈ సంక్షేమ లేదా ఆదేశక సూత్రాల నుంచి వచ్చినటువంటి పథకాలని సూచనలనే ఇవి అమలు చేస్తున్నాయి. ఆదేశక సూత్రాలు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సలహాలు. అయ్యా మీరు ఈ సూత్రాల్ని అమలు చేయండి, పని హక్కు కల్పించండి, లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వృద్ధులకు, అనాథలకు, వ్యాధిగ్రస్తులకి, పిల్లలకి సహకారం అందించండి, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయండి, కుటీర పరిశ్రమల్ని స్థాపించండి, గ్రామ పంచాయతీల్ని నెలకొల్పండి అని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశక సూత్రాల యొక్క రూపంలో మనకి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలని ఇవాళ అమలు చేస్తున్నారు. ఉదాహరణకి ఇవాళ మీరు చూడండి, ఆసరా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి 1000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, అంగవైకల్య పెన్షన్, లేదా ఒంటరి స్త్రీలకు చెందినటువంటి పెన్షన్, లేదా కళ్యాణ లక్ష్మి పథకంతో ఇచ్చేటువంటి 1,00,000 రూపాయల పథకం. అంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 300 సంక్షేమ పథకాల్ని ప్రకటించి ఆ 300 సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే ఇవాళ భారత రాజ్యాంగం లోపల ఏ ఆదేశక సూత్రాలు అయితే మనం పొందుపరుచుకున్నామో ఆ ఆదేశక సూత్రాల్ని అమలు చేయడం జరుగుతుంది. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టి ఇవ్వడం కానీ, లేదా త్రాగునీరు అందించడానికి మిషన్ భగీరథ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం కానీ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి భారీ ప్రాజెక్టులను ఒకవైపు నిర్మిస్తూ మళ్ళీ తిరిగి మిషన్ కాకతీయ పేరుతోటి మనకి చెరువుల పూడిక తీసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవి ఎన్ని అంటే ఆదేశక సూత్రాల్లో ఏ విధానాలు అయితే ప్రకటించారో, ఏ సూచనలు అయితే అందజేస్తారో ఆ సూచనలు మొత్తాన్ని కూడా. కాబట్టి ఈ ఆదేశక సూత్రాలు అతి ముఖ్యమైనటువంటివి. ఇవి శ్రేయో రాజ్యంగా సంక్షేమ రాజ్యానికి ఉద్దేశించినట్టుగా పేర్కొంటున్నాం. ఇక
భారత రాజ్యాంగం యొక్క లక్షణాల లోపల ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రాథమిక విధులు. ఇవి భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 51A అనే ప్రకరణంలో 10 ప్రాథమిక విధులని 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. కాబట్టి ప్రస్తుతం మాత్రం 10 కాదు, మనకి 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రాథమిక విధిని చేర్చారు. ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మనం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. దీని తర్వాత ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటి అంటే వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ, వర్గ, విద్యా సంబంధమైన భేదములను పాటించకుండా ఓటు హక్కును కల్పించింది. దీన్నే మనం ఏమని చెప్తున్నాము అంటే వయోజన ఓటు హక్కు అని చెప్తున్నాం. కాబట్టి వయోజన ఓటు హక్కు అంటే జాతి, మత, కుల, వర్గ, లింగ వివక్షత లేకుండా దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఏం కల్పించడం జరుగుతుంది అంటే ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటు వయస్సు 21 సంవత్సరాలుగా నిర్ణయించింది. 21 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళు ఓటు హక్కుని ఉపయోగించుకోవచ్చు. అయితే 1989 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేసే వయస్సుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలుగా తగ్గించారు. ఈ తగ్గించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలం లోపల ఓటింగ్ యొక్క వయస్సుని ఆయన 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఏకపౌరత్వం. జాతి ఐక్యత, సమైక్యతను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం పౌరులందరికీ ఏకపౌరత్వాన్ని ప్రసాదించింది. కాబట్టి ఒకే పౌరసత్వం అనేది భారతదేశంలో ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే స్వతంత్ర న్యాయశాఖ. ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థను భారతదేశం ఏర్పాటు చేసింది. అంటే భారత రాజ్యాంగం ఏకీకృత న్యాయ వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేస్తుంది. సుప్రీంకోర్టు ప్రజల ప్రాథమిక హక్కులని, రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది. ఎందుకంటే ప్రజల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినా మనం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. అట్లాగే రాజ్యాంగాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా ఎవరిది అంటే సుప్రీంకోర్టుదే రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ఇక భారత న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, న్యాయ సమీక్షాధికారం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేసినట్టయితే ఆ చట్టాలు చెల్లవు అని తిరస్కరించడాన్ని మనం న్యాయ సమీక్షాధికారంగా పేర్కొంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే మనకి రాజ్యాంగ సవరణ పద్ధతులు. భారత రాజ్యాంగంలోని 368వ అధికరణం రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి వివరిస్తున్నది. కాబట్టి ఏ రకమైనటువంటి పద్ధతుల్ని వివరిస్తుంది అంటే భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగ స్వభావాన్ని కలిగి ఉంది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం ఏది అంటే భారతదేశం. కాబట్టి భారతదేశం లోపల మనకి కనిపించేటువంటి లక్షణం ఏమిటి అంటే దృఢము అయినటువంటి రాజ్యాంగం అంటే స్వభావము అంటే సులభంగా సవరించడానికి వీలు లేనటువంటిది దృఢమైన రాజ్యాంగ స్వభావ పద్ధతి. సులభంగా సవరించడానికి వీలైంది అదృఢ రాజ్యాంగ పద్ధతి. కాబట్టి ఈ రెండు పద్ధతుల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి సాధారణ సమయాల్లో అదృఢ రాజ్యాంగంగా, అసాధారణమైనటువంటి సమయాల లోపల మనకి దృఢమైనటువంటి రాజ్యాంగంగా భారత రాజ్యాంగం పనిచేస్తుంది. ఇక ఇంకొక లక్షణం ఏమిటి అంటే ద్విసభా విధానం. మనం భారత రాజ్యాంగం ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. మనకు తెలుసు, పార్లమెంటు ఎగో సభ, రాజ్యసభ దిగో సభ, లోక్సభ. కాబట్టి భారతదేశంలోని ఏవైనా రాష్ట్రాలు కోరుకుంటే ద్విసభా విధానాన్ని అమల్లో పెట్టవచ్చు లేదా
అమలు చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం యొక్క లక్షణాల లోపల ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే పంచాయతీరాజ్ నగరపాలక చట్టాలు. 1992వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీ అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని 11వ షెడ్యూల్ను, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా నగరపాలక సంస్థలను 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ రెండు రకాలైనటువంటి సవరణలు తీసుకొచ్చి భారత రాజ్యాంగం లోపల మనకి 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ది పంచాయత్ అనేటువంటి పేరుతోటి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అట్లాగే ది పంచాయత్ అనేటువంటి పేరుతోటి 29 అంశాలని అమలు చేయాలి అని చెప్పి పంచాయత్ అనేటువంటి పేరుతో పేర్కొన్నారు. అట్లాగే 11వ షెడ్యూల్ని కూడా దీంట్లో చేర్చారు. ఇక రెండవది 1992లోనే 74వ రాజ్యాంగ సవరణ పద్ధతిని తీసుకొచ్చారు. 74వ రాజ్యాంగ సవరణ పద్ధతిని తీసుకొచ్చి నగరపాలక సంస్థల్ని ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థలు అంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీలు కానీ, కంటోన్మెంట్ బోర్డు కానీ, టౌన్షిప్లు కానీ, పోర్ట్ ట్రస్టులు కానీ, లేక స్పెషల్ పర్సన్ ఏజెన్సీలు కానీ, ఇట్లా రకరకాల సంస్థల్ని ఒక 8 పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి స్వపరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చి ఈ రోజు వరకు కూడా విజయవంతంగా భారత రాజ్యాంగం ప్రజల యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ ప్రజలకి హక్కుల్ని ప్రసాదిస్తూ ప్రజలు తమ యొక్క హక్కుల్ని ఉపయోగించుకుంటూ రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల లోపల ప్రపంచంలో ఏ రాజ్యానికి తీసిపోని విధంగా ఒక అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రజాస్వామిక విలువల్ని, ప్రజాస్వామిక సాంప్రదాయాల్ని అమలు చేస్తూ ఒక ప్రధానమైనటువంటి దేశంగా భారతదేశం అనేది పనిచేస్తుంది. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఎందుకంటే అమెరికాలో ప్రజాస్వామ్యం ఉన్న అమెరికా జనాభా 30 కోట్లు, బ్రిటన్లో ప్రజాస్వామ్యం ఉన్న బ్రిటన్ యొక్క జనాభా ఎంత అంటే జస్ట్ 2-3 కోట్లు, 3 కోట్లు. మరి భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే 129 కోట్లు. ఈ విధంగా 129 కోట్లు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేటువంటి దేశం, రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దేశం, రాజ్యాంగబద్ధమైనటువంటి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనని నిర్వహిస్తున్నటువంటి దేశం ప్రపంచం లోపల ఏదైనా ఉంది అంటే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల లోపల భారతదేశం అనేది అతి ముఖ్యమైనటువంటి దేశంగా చెప్పొచ్చు. ఈ విధంగా ప్రపంచంలోనే భారతదేశం ఏనుగంత రాజ్యాంగాన్ని కలిగి ఉండి ఈ దేశం కూడా ఏనుగంత దేశం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అతిపెద్ద దేశాల లోపల ఒక దేశంగా మనం భారతదేశాన్ని పేర్కొంటున్నాం. భారతదేశం ఏనుగంత రాజ్యాంగాన్ని, ఐరావతానంత రాజ్యాంగాన్ని కలిగి ఉండి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థని కొనసాగిస్తున్నటువంటి దేశం భారతదేశంగా మనం పేర్కొంటున్నాం. భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మాటల్లో చెప్పాలి అంటే భారత ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఒక ఏనుగు. ఇది లేచి నిలబడాలంటే ఇంకెవరూ నిలబడలేరు. ఇది కూర్చున్నా లేచి నిలబడితే అదే లేచి నిలబడాల్సిందే. కాబట్టి అంత పెద్ద ఈ దేశంలో పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఏమని చెప్పాయంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కుప్పగూలుతుంది. ఎందుకంటే అక్షరాస్యత లేదు కాబట్టి ప్రజాస్వామిక సాంప్రదాయాలు అమలు కావు అని చెప్పి పాశ్చాత్య దేశాలు జోష్యం చెప్తే దానికి భిన్నంగా ఇవాళ విజయవంతమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ భారతదేశంలో కొనసాగుతుంది.